నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో ఆహారం అనేది ఎన్నిసార్లు తీసుకోవాలి, సో ప్రెగ్నెన్సీలో ఆహారం అనేది ఎన్నిసార్లు తీసుకుంటాం, మార్నింగ్ మనం లెగ్సిన కానించి బ్రేక్ఫాస్ట్ కానించి నైట్ పడుకునేంత అంటే పాలు తాగేంత వరకు కూడా మినిమం మనం ఒక 5-6 సార్లు ఏదైనా తింటాం అనమాట. సో ఇలా అప్పుడు ఏం చేయాలంటే కనుక ఎన్నిసార్లు ఆహారం తీసుకుని ఒక 5-6 సార్లు అయితే ఆహారం ఖచ్చితంగా కౌంట్ అవుతుంది. సో అలాగే మీరు ప్రతి ఆహారం తీసుకున్న ప్రతి ఒక్కసారి కూడా ఒక 2 గంటలు అయితే గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ 2 గంటలు గ్యాప్ అనేది ఉంటేనే మీరు చక్కగా ఇంకొకటి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2 గంటల గ్యాప్ ఎందుకంటే కనుక మీరు అంతకుముందు తీసుకున్న ఫుడ్ కానీ లేకపోతే అంతకుముందు తీసుకున్న జ్యూస్ కానీ ఏదైనా సరే మీ బాడీలోకి ఇమిడి చక్కగా జీర్ణం అవ్వడానికి ఆ వ్యవధి అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి సో చక్కగా 2 గంటలు ఒకసారి ఇప్పుడు మీరు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేశారు, ఒక 2 గంటల తర్వాత పాలు తీసుకోవాలి, లేదు అట్లా అనమాట. ఒక 2 గంటల తర్వాత లంచ్ చేయాలి. సో అట్లాగా మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో దీని గురించి కనుక ఇంకా డీటెయిల్గా కావాలంటే మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది. సో కంపల్సరీ వాచ్ చేయండి. బై బాయ్.